జాతీయ సిమెంట్ అండ్ రెడీ మిక్స్ కాంక్రీట్ ఇండస్ట్రీ అవార్డ్స్ అండ్ కాన్ఫరెన్స్ 3వ ఎడిషన్ హైదరాబాద్ లో ఎంతో అట్టహాసంగా నిర్వహించారు. క్వాలిటీ సర్కిల్ ఫోరం ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ నిర్వహించారు. రెండో రోజు సిమెంట్ ఇండస్ట్రీలో కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించడం, వాతావరణ మార్పులను ఎదుర్కొనే పద్ధతులపై నిపుణులైన వ్యక్తులు వివరించారు. అలాగే నూతన టెక్నాలజీ, అధునాతన పనిముట్లు, యంత్రాల్ని ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి మై హోమ్, మహా సిమెంట్ కంపెనీలు స్పాన్సర్ గా పాల్గొన్నాయి. నిన్న 10 కేటగిరీల్లో సిమెంట్ అండ్ రెడీ మిక్స్ కాంక్రీట్ కంపెనీలు ప్రెజెంటేషన్ ఇచ్చాయి. అందులో బెస్ట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన కంపెనీలకు క్వాలిటీ సర్కిల్ ఫోరం ఆఫ్ ఇండియా అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి మై హోమ్ డైరెక్టర్ విఎస్ నారంగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. Should share our individual expertise or your company's expertise with each other so that all of us can play as a team to achieve those visions and share our experiences and implement in each other's companies also. So that is the theme of this conclave, and of course I wish this conclave a very knowledgeable platform to achieve our objective of net zero by 2050, as our beloved Prime Minister has set the goal as for the country. And but for cement industry, yesterday also I was telling you, cement industry has been very proactive in whatever schemes or statutory requirements our country has been putting up before us. దేశం మనం ఇచ్చిన కమిట్మెంట్ కార్బన్ జీరో చేయడానికి 2070, కానీ సిమెంట్ ఇండస్ట్రీ ఎంత బాగా చేస్తుందంటే 2050 కల్లా టార్గెట్ రీచ్ అయ్యే పద్ధతిలో నడుపుతున్నారు. కనుక మనకు ఈరోజు జరిగిన దాంట్లో కూడా ఒక 120 స్పీకర్లు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ చేసుకున్నారు, వాళ్ళు షేర్ చేసుకున్నారు. అదే రకంగా ఇక్కడ పెట్టిన ఎగ్జిబిషన్లో లేటెస్ట్ టెక్నాలజీలో వాడినట్టయితే ఏ రకంగా కార్బన్ తగ్గించవచ్చు అనేది కూడా వాళ్ళు అన్ని చేశారు ఇక్కడ. సో ఇక్కడ ఉన్న ఎగ్జిబిషన్ ద్వారా కూడా చాలా ఎడ్యుకేషన్ జరిగింది. వాతావరణ మార్పులు, క్లైమేట్ చేంజ్, దీనివల్ల వచ్చే సమస్యల్ని ఇండస్ట్రీ ఎట్లా ఎదుర్కోవాలనే దాని గురించి సిమెంట్ ఇండస్ట్రీ యొక్క భారతదేశం మొత్తానికి కలిపిన ఒక సమావేశాన్ని క్వాలిటీ సర్కిల్ ఫోరం వారు మరియు సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ ఇండియా వాళ్ళు అండ్ గ్లోబల్ సిమెంట్ అండ్ కాంక్రీట్ అసోసియేషన్ వారు, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వారు అండ్ సౌత్ ఇండియా సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ వారు అండ్ రెడీమిక్స్ కాంక్రీట్ అసోసియేషన్ ఇండియా వారు అందరూ కలిసి జాయింట్గా నిర్వహించినటువంటి ఇది. ఈ కాన్ఫరెన్స్లో 150 కంపెనీలు, సిమెంట్ కంపెనీలు, 4 రెడీమిక్స్ కంపెనీలు సస్టైనబిలిటీ మీద కాంపిటీషన్లో పాల్గొన్నారు.